హాయ్ అలేఖ్య. హాయ్ లౌలిక. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నేను కూడా బాగున్నాను. మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? మా తల్లిదండ్రులు చాలా బాగున్నారు. మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? మా తల్లిదండ్రులు కూడా బాగున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను చాలా అర్జెంట్ పని మీద నేను మా ఊరు వెళ్తున్నాను. అదేంటి, ఈరోజు ఎన్నికలు కదా, ఓటు వేసావా? ఓటు కోసం గంటల తరబడి నేను నిలవలేను. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. అదేంటి, ఓటు మన హక్కు కదా, దాన్ని వేయకుండానే వెళ్తున్నావా? ఏమిటి ఓటు మన హక్కు? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నీకు ఒక ఉపన్యాసాన్ని వినిపిస్తాను, జాగ్రత్తగా విను. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం. ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం, ఓటే వజ్రాయుధం. భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత జాతీయ నాయకులు దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంపిక చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు పునాది. ఎన్నికల సంఘాన్ని జనవరి 25న మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థాపించారు. ఎన్నికల కమిషన్ ఏర్పడిన 75 సంవత్సరాలైన సందర్భంగా ఎన్నికల కమిషన్ 2025 జనవరి 25న దేశంలో 14వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తుంది. ఓటు హక్కు, ఓటు విలువ, ప్రజాస్వామ్యంపై అవగాహన. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఓటర్లు తమ హక్కులు, బాధ్యతలు, ఓటు హక్కు, ఓటు విలువ, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన, చైతన్యం కలిగిస్తారు. ఓటర్లు సదస్సులు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలో ఇప్పటి వరకు 17 లోకసభ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయానికి ఒక్కొక్క దానికి 16 ఎన్నికలు, 399 శాసనసభల ఎన్నికల కమిషన్ నిర్వహించింది. ఇప్పుడు 400 దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది బలమైన ప్రజాస్వామ్యం కోసం యువకులు స్వచ్ఛందంగా మరియు బాధ్యతాయుతంగా ఓటు వేయాలి అనే నినాదంతో 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నది. ఓటు హక్కు వజ్రాయుధం. భారత రాజ్యాంగం 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటు హక్కు కల్పించబడింది. కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేద వివక్ష లేకుండా అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించి ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే మన దేశంలో వయోజన ఓటింగ్ హక్కు కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. ఓటు హక్కు అందరికీ వజ్రాయుధం అయింది, సామాన్యుని గొంతుకైంది. ఓటు హక్కు ద్వారా ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కలిగి ఉన్నాడు. తమకు నచ్చిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అధికారం ఉంటుంది. ప్రజలే సార్వభౌములు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారం ఉంటుంది. ప్రజలే ప్రభువులు. అసలైన అధికారం ఓటర్ల చేతిలోనే ఉంటుంది. నిజమైన సార్వభౌమాధికారులు ప్రజలే. ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా 5 ఏళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తారు. దేశ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రభుత్వాల మార్పుకు ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రభుత్వం నిర్బంధ ఓటింగ్ విధానాలను అమలు చేయాలి. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో చూయిస్తున్న శ్రద్ధ కంటే ఎక్కువగా ఓటింగ్ హక్కు వినియోగం, ఎన్నికల విధానం, ఎన్నికల అక్షరాస్యత మీద దృష్టి పెట్టాలి. రాజకీయ పార్టీలు, యువత విభాగం ఆధ్వర్యంలో ఓటు నమోదు, ఓటు గుర్తింపు, ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం, దొంగ ఓటర్ల గుర్తింపు, ఎన్నికల అక్షరాస్యత పరివ్యాప్తికి శిక్షణ తరగతులు నిర్వహించి ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలి. ప్రభుత్వం నిర్బంధ ఓటు హక్కును కల్పించాలి. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, పౌర సమాజం, యువత, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థలు ఓటు హక్కు వినియోగంపై అవగాహన, చైతన్యం కలిగించాలి. రాజ్యాంగపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు భారతదేశం చారిత్రకంగా వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, తాడితులు, పీడిత వర్గాలు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఓటు హక్కు ముఖ్యమైన మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఓటు విలువ తెలుసుకొని ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం ప్రజల సామాజిక బాధ్యత. ఓటరుగా ఉన్నందుకు గర్వపడుతున్నా, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నా అనేది నినాదం కాకుండా ఓటర్ల విధానంగా వర్తిల్లాలి.
ఓటు వేద్దాం, ప్రజాస్వామ్య పరిపుష్టికి పాటుపడదాం అని ఓటర్లు ప్రతిజ్ఞ చేయాలి. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యత. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. మతాలు, భాషలు, సాంప్రదాయాలు కలిగిన దేశం ఇవన్నీ కాపాడితేనే ప్రజాస్వామ్యం సుస్థిరముగా ఉంటుంది. నీకు మరలా ఇంకొక ఉపన్యాసాన్ని వినిపిస్తాను, జాగ్రత్తగా విను. జనవరి 25 జాతీయ ఓటరు దినోత్సవం, ప్రజాస్వామ్య పండుగ దినం. ఓటర్లు పోలింగ్ బూత్లో ఓట్లతో సందడి చేయాలి. రాబోయే 5 ఏళ్ల పాలనను శాసించాలి. నీ చూపుడు వేలు సిరా చుక్క రాజ్యాధికారానికి దిశ కావాలి ఒక్క ఓటు. ఒక్క ఓటు అని వదిలేస్తే భవిష్యత్తు గందరగోళం. ఒకే ఒక్క ఓటు. ఫలితాలు తారుమారు పయనించే బస్సు మిస్ అయితే ఆలస్యంగానైనా ప్రయాణం చేయొచ్చు. అదే ఓటు వేయకపోతే 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయినట్లే. ప్రశ్నించే గొంతుకు మూగబోయినట్లే. ఒక్క ఓటు తేడా ఎన్నో సంచలనాలు సృష్టించింది. ప్రభుత్వాలు కూలిపోయాయి, అధికారాలు దూరమైనాయి, చేతికి అంది వస్తాయన్న అవకాశాలు రాకుండా పోయాయి. 5 ఏళ్లకోసారి వరుసలో నిలబడి ఐక్యతను చాటాలి. ఓటుతో ప్రగతి పురోగతికి పాటుపడాలి. ఓటే వజ్రాయుధం. ఓటే ప్రజాస్వామ్యానికి ఇరుసు. పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, ఆర్థిక దోపిడీ, లింగ వివక్షణ, మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే నాయకులు కావాలి. నేరమయ రాజకీయాలను ఓటుతో అడ్డుకోవాలి. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తాలి. రాజకీయాలు వద్దు, పార్టీలు